హాయ్ ఫ్రెండ్స్ అండ్ నక్షత్రాలు. సో డిఫరెంట్ నక్షత్రాలు వాటి అధిపతుల మీద గ్రహాలు ఉన్నప్పుడు సో ఆ నక్షత్రాధిపతి అయిన గ్రహము ఎటువంటి ఎఫెక్ట్ని ఇస్తుంది, ఆ ప్లానెట్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది మనము ప్లానెట్స్ ఆన్ ద నక్షత్ర సిరీస్ చూస్తున్నాం కదా. సో ఈరోజు చూసేది ఏంటంటే ఈ గ్రహాలు మీ హారోస్కోప్లో కనుక మర్క్యూరీ నక్షత్రం మీద బుధుడు నక్షత్రం మీద ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తాయి. అండ్ ఎందుకంటే నక్షత్రము అనేది ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ని చేంజ్ చేస్తుంది అనమాట. అంటే దానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పచ్చు. బికాస్ ఆ గ్రహం ఉన్న నక్షత్రము కనుక కొంచెం పాజిటివ్ అయితే ఆ గ్రహం ఇచ్చేవి బెటర్గా ఉంటాయి, ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా ఉండొచ్చు. అయితే అసలు బుధుడు నక్షత్రాలు ఏంటి? బుధుడివి 3 నక్షత్రాలు ఉంటాయి మనకి. ఒకటి ఆశ్లేష నక్షత్రము, అండ్ రెండవది జ్యేష్ఠ నక్షత్రము, అండ్ మూడవది రేవతి నక్షత్రం. సో ఈ 3 కూడా ది 3 నక్షత్రాస్ ఆర్ రూల్డ్ బై బుధ మర్క్యూరీ. సో బుధుడు అంటే మనకి తెలుసు కదా, బుధుడు అంటేనే కారకత్వాలన్నీ కూడాను లాజికల్ ప్రెజెన్సు, డెసిషన్ మేకింగు, డ్యూయల్. సో మోర్ దాన్ వన్, బుధ అంటే మోర్ దాన్ వన్ అని అర్థము. సో అట్లానే బుధుడు అంటే మేనమామ, ఇది అది ఇంకా చాలా వస్తాయి. సో ఇటువంటి కారకత్వాలు ఆ నక్షత్రానికి కూడా ఉంటాయి అన్నమాట. అంటే నేచర్ ఆఫ్ నక్షత్రం ఒకటి ఉంటుంది, దాని అధిపతి అయిన గ్రహం యొక్క ఎఫెక్ట్స్ అనేవి చాలా ప్రామినెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ 9 ప్లానెట్స్ కూడా ఆ బుధుడి నక్షత్రాల మీద ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అండ్ బుధుడితోనే స్టార్ట్ చేద్దాము. బుధ అంద నక్షత్ర ఆఫ్ బుధ. బుధుడు నక్షత్రం మీదే ఉన్నప్పుడు బుధుడికి బలం ఎక్కువ ఉంటుంది. బికాస్ లాజికల్ ప్రెజెన్స్, రీజనింగ్ను ఇచ్చే ప్లానెట్ ఆయనకి సంబంధించిన నక్షత్రం మీదే ఉన్నప్పుడు ఇంకొంచెము బలంగా, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ క్విక్గా ఉండే అవకాశం ఉంటుంది. క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తారు. అండ్ మల్టిపుల్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది. అండ్ డీప్ థింకింగ్. సో దేన్నైనా బాగా ఆలోచించి పరిశీలించి డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ బుధుడు కనుక మనకి బుధుడు నక్షత్రం మీదే ఉన్నప్పుడు ఆ 3 రాసులు కూడాను బుధుడికి కొంతవరకు అంటే బలాన్ని ఇచ్చేవే. అసలు ఏ గ్రహమైనా దాని ఓన్ నక్షత్రము, అంటే దానికి ఆధిపత్యం ఉన్న నక్షత్రం మీద ఉన్నప్పుడు దాని బలం అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి మల్టిపుల్ వే ఆఫ్ థింకింగ్ అండ్ మల్టీ లింగ్విస్టిక్, అంటే వివిధ భాషలు నేర్చుకునే భాషా పరిజ్ఞానము అనేది బాగుండే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ స్పీకర్స్, ఎమోషనల్లీ కానీ ఇది కానీ మంచి స్పీకర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బుధుడు అంద నక్షత్ర ఆఫ్ బుధ విల్ గివ్ ఇంకొంచెము బుధుడి నుంచి వచ్చే రిజల్ట్ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మాట తీరు కానీ ఇవి కానీ అన్నీ కూడా మీకు చాలా బాగుండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ బుధ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కేతు, కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ. కేతువు బుధుడు నక్షత్రం మీద ఉంటే, సో కేతు అంటేనే కొంచెం హెడ్లెస్ ప్లానెట్, కానీ రీసెర్చ్కి సంబంధించిన ప్లానెట్. సో కేతువు కనుక బుధుడు నక్షత్రం మీద ఉంటే ఆ పర్టికులర్ కేతువుకి ఇంకొంచెము రీసెర్చ్ చేయాలన్న కోరిక కానీ, అంటే ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కేతు అంటేనే ఇన్ టు ద డీప్ రూట్స్ అని అర్థం. బుధుడు నక్షత్రం మీద ఉండేటప్పటికీ దాన్ని చేరుకోవడం ఎలా అంటే, ఒక బ్లైండ్ ప్లానెట్ అయినటువంటి కేతువుకి కూడా ఇంకొంచెం శక్తి పెరుగుతుంది. ఏ వేలో? పాజిటివ్ వేలో. బికాస్ మనకి బుధుడి కారకత్వాలన్నీ కూడాను మంచి కారకత్వాలు ఉంటాయి. సో కేతు లాంటి ప్లానెట్ వెళ్ళి బుధుడి నక్షత్రం మీద ఉన్నప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్, అట్లానే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడము, అండ్ అలానే ఈ కేతువుకి సంబంధించిన ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా కొంతవరకు న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ పర్సన్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో కేతువు జరుగుతున్నప్పుడు ఓవర్ థింక్ చేయడం వల్ల బ్లాంక్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాంగ్జైటీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ ఇన్ ద హౌస్ 6th హౌస్ 12th హౌస్. సో ఇటువంటి అప్పుడు యాంగ్జైటీ ఇష్యూస్, ఇటువంటి సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కేతు ఇస్ అ ఫియర్, కారక ఆఫ్ ఫియర్. సో బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గా కొన్ని సైకలాజికల్ కానీ యాంగ్జైటీ రిలేటెడ్ కానీ కనిపించడానికి పర్టికులర్ టైం పీరియడ్లో ఉంటుంది. కానీ కేతువు ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ కొంచెం బెటరే. కేతువు ఇంకొంచెం బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి, రియాక్ట్ అవ్వడానికి, ఎస్పెషల్లీ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, లెర్నింగ్ ఆఫ్ ఆస్ట్రాలజీ,
ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వెన్ ఇట్ వెల్ ప్లేస్డ్ అని చెప్పచ్చు. దెన్ శుక్ర ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫర్ వీనస్. ఎందుకంటే శుక్రుడు కళలు, ప్రేమ, అండ్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ, సో వెరీ గుడ్ ఫర్ సింగర్స్. సింగింగ్ అంటే కళలకి సంబంధించినవి, ఆర్ట్కి సంబంధించింది ఏవి నేర్చుకుందామన్నా వీళ్ళు పర్ఫెక్ట్ వేలో నేర్చుకుంటారు. ఎందుకంటే ఆ బుధుడికి ఆ తెలివితేటలు ఉంటాయి. అయితే నేను చెప్పేవన్నీ కూడా బుధుడికి కనుక మీ హారోస్కోప్లో బలం ఉన్నప్పుడు, బలం లేకపోతే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బుధుడు తొందరగా డెసిషన్ మేకింగ్ ఇవ్వలేడు, కన్ఫ్యూజ్ చేస్తాడు, లేట్ అయిపోతుంది, ఇవన్నీ చేస్తాడు. వెన్ బుధుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఆ గ్రహాలు వచ్చి నక్షత్రం మీద ఉన్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ శుక్రుడు బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గానే వీళ్ళకి మల్టీ టాలెంట్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఒక భాష మీద కానీ, మ్యూజిక్, వాయిస్ చాలా బాగుంటుంది, గొంతు బాగుంటుంది, అండ్ మాట తీరు బాగుంటుంది, అండ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అంటే మాటతో ప్రజెంట్ చేసే ఎటువంటి టాలెంట్ అయినా, లైక్ మనకి ఒక యాంకరింగ్ కావచ్చు, ఒక యాక్టింగ్ కావచ్చు, డైలాగ్ డబ్బింగ్ కావచ్చు. వీనస్ ఎయిదర్ అంటే ఈ శుక్రుడు వెళ్ళి మనకి ఈయన నక్షత్రం మీద ఉన్నప్పుడు కూడా ఇస్తాడు. లైక్ అట్లానే కాకపోతే ప్రేమలు విషయంలో సో ఒకళ్ళని ఇష్టపడ్డము, అది అంతగా సక్సెస్ కాకపోవడము. సో ఇంకొకసారి ఏమవుతుందంటే బుధుడు బలం తక్కువ ఉండి శుక్రుడు కనుక ఆయన నక్షత్రం మీద ఉంటే సరిగ్గా మనము అవతల పర్సన్ ఎనలైజ్ చేయకుండా జస్ట్ మన కళ్ళకి, మన మనసుకి నచ్చిందన్నట్టు రిలేషన్లోకి వెళ్ళడము, తర్వాత రియలైజ్ అయ్యి బయటకు రావడము. సో ఇట్లాగా 1 or 2 పాసింగ్ క్లౌడ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడికి న్యాచురల్ కారకత్వమే ప్రేమ పెళ్ళికి ఉంటుంది. అటువంటి ప్లానెట్ డ్యూయల్ నేచర్ ఉండే బుధుడు దాని మీద ఉంటే సో ప్రేమలు ఇట్లాంటివి మోర్ దాన్ 1 ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ వీనస్ శుక్ర ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ విచ్ ఈజ్ ఏ సాఫ్ట్ గోయింగ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ శుక్రుడికి కావాల్సినంత క్యాలిక్యులేటెడ్ స్కిల్స్, వెన్ బుధ ఇస్ వెరీ స్ట్రాంగ్, శుక్రుడికి కావాల్సిన క్యాలిక్యులేటెడ్ స్కిల్స్, ఎంత నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సో వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయిస్తాడు. అండ్ డెఫినెట్గా ఆ పర్సన్కి మల్టిపుల్ టాలెంట్స్ ఉండడానికి, అటువంటి వాటిలో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అగైన్ సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మర్క్యూరీ, సో ఈగోకి ఒక క్యాలిక్యులేషను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ వెరీ ఇంటెలిజెంట్. సో బికాజ్ సన్ ఈజ్ ఇటువంటి కాన్ఫిడెన్స్ని ఇచ్చే ప్లానెట్ కదా. సో రవి వచ్చి బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఈగోయిస్టిక్గా ఉన్నా కూడా ఆలోచిస్తారు, ఓకే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెము నాకున్న నేను చూపించే అథారిటీని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. బికాజ్ అవతల పర్సన్ రియాక్షన్ అనేది ఇప్పుడు నేను చూపించేదానికి ఈక్వల్గా లేదు. అంటే యూజువల్గా రవికి ఏముంటుందంటే కారకత్వము ఇటువంటి వాటికి ఉంటుంది, అధికార యోగము. అండ్ అంటే అధికారాన్ని సంపాదించడానికి కావాల్సిన తెలివితేటలు, అంటే ఒక ప్రమోషన్ని ఎట్లా ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీకు ఒకే దానికోసం పోటీ పడుతున్నారు, మనం ఏ వేలో వస్తే మనం సక్సెస్ అవుతాం. బికాస్ దట్ రవికి ఆ బుధుడి నక్షత్రం మీద ఉండేటప్పటికీ ఉండే ఈగో ప్లస్ క్యాలిక్యులేషన్ విచ్ ఈస్ ఎ గుడ్ కాంబినేషన్. అంటే మనకు అధికారం కావాలి, దాన్ని ఎలా తెచ్చుకోవాలో మనం చూడాలి. సో ఈ కాంబినేషన్స్లో యూజువల్గా సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ కాంబినేషన్. చాలా బాగుంటుంది ఆ ప్లేస్మెంట్ కూడా. కాకపోతే బుధుడు కనుక బలం తక్కువ ఉన్న, రవి కనుక బలం తక్కువ ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఎక్కువైపోతాయి. ఈ 2 గ్రహాల్లో ఏ గ్రహానికి బలం తక్కువ ఉన్నా అతిగా ఆలోచించడము, అతిగా ఎనలైజ్ చేయడము, దానివల్ల ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము. బలంగా ఉంటేనేమో చాలా పాజిటివ్గా ఉంటుంది, బలం తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. అగైన్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ. సో మనకి చాలా ఇక్కడ మనకి నక్షత్రాలు అనగానే మనకి ఆశ్లేష కానీ జ్యేష్ఠ కానీ చంద్రుడు ఆ నక్షత్రం మీద ఉంటే జన్మ నక్షత్రం అవుతుంది కదా. సో కొంత ఇబ్బందులు ఉంటాయని అనుకుంటారు. అఫ్కోర్స్ అవి మ్యారేజ్కి సంబంధించి బ్యాలెన్సింగ్గా ఉంటే సరిపోతుంది, ఇబ్బందులే ఉండవు. చంద్రుడు బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఎలా ఉంటాడంటే చాలా బాగుంటాడు. ఎందుకంటే మీ ఎమోషన్కి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, మీ ఆలోచనలకి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ లాజికల్ సెన్స్ అనేది బుధుడి నక్షత్రాల వాళ్ళకి అంటే
చంద్రుడు ఈ బుధుడు నక్షత్రాల మీద కనుక ఉంటే వీళ్ళ తెలివితేటలు కానీ కాన్ఫిడెన్స్, ఐ డోంట్ సే కాన్ఫిడెన్స్, ఎమోషనల్లీ దే నో హౌ టు కంట్రోల్. అలానే శుక్రుడు ఉన్నప్పుడు ఎట్లా మల్టీ టాలెంటెడ్ ఇస్తాడో బుధుడు కూడా మీకు చంద్రుడు కూడా బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు అటువంటి అవకాశాలు ఇస్తాడు. అంటే డిఫరెంట్ ఎమోషన్స్ని పర్ఫామ్ చేయగలగడం, అంటే యాక్టింగ్ స్కిల్స్ని ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే మనసు రకరకాలుగా, అంటే మల్టీ వే ఆఫ్ థింకింగ్, ఒకే వేలో వెళ్ళిపోకుండా ఇప్పుడు మనము ఇట్లా బిహేవ్ చేస్తే మనం ఇలా రియాక్ట్ అవుతే అవతల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రియాక్షన్కి మన రియాక్షన్ ఎట్లా ఉండాలి. సో ఇలా ఏంటంటే ఆ చంద్రుడికి కావాల్సినంత సపోర్టు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ అనేది బుధుడి నుంచి వస్తూనే ఉంటుంది. అందుకే ఈ చంద్రుడు కనుక బుధుడు నక్షత్రం మీద ఉంటే వీళ్ళ తెలివితేటలు బాగుంటాయి. తెలివితేటలను నేను చెప్పను, కానీ తెలివితేటలు కన్నా కూడాను వీళ్ళ ఎమోషన్స్ని వీళ్ళు రకరకాలుగా చూపించగలరు. అండ్ మోరోవరు మనసు ఎప్పుడు కూడాను ఒక క్యాలిక్యులేటర్ పట్టుకుని ఉన్నట్టు అనమాట. బికాస్ బుధ ఈజ్ లైక్ ఏ క్యాలిక్యులేటింగ్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి ఉంటుంది, కాబట్టి ఈవెన్ మూన్ బిహేవ్స్ వెరీ వెల్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ. కాకపోతే ఏంటంటే డ్యూయల్ నేచర్ అంటారు చూసారా మనుషులు, ఒకళ్ళతో ఒకలాగా ఇంకోళ్ళతో ఒకలాగా. సో బికాస్ ఈ చంద్రుడు కూడా యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, కాకపోతే పీపుల్ నెవర్ ఫీల్ లైక్ దే ఆర్ యాక్టింగ్. ఓహో మనస్ఫూర్తిగానే వీళ్ళు మనతో ఉంటున్నారేమో అని అనిపిస్తుంది. అంటే లైక్ ఇంటెన్షన్, ఆ బుధుడు ఇంటెన్షన్స్ ఇస్తాడు. సో చంద్రుడికి కనుక ఆ పర్టికులర్ టైంలో వీళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో నేను ఎమోషనల్లీ ఇలా కనెక్ట్ అయి ఉండాలి అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. విచ్ ఇస్ లైక్ ఏ న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్లో ఇంటెలిజెన్స్ యాడ్ అయితే ఎలా ఉంటుంది. సో సమ్టైమ్స్ వాళ్ళు ఆ పరిస్థితిలో అలా ఉండాల్సిన అవసరం లేకపోయినా దే యూస్ టు, బికాస్ ఆ చంద్రుడికి ఆ క్యాలిక్యులేషన్ అనేది అలవాటు అయిపోయి, సో నేను ఇక్కడ ఎట్లా ఉండాలి, అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, సో మనసుకి అది అలవాటు అయిపోతుంది. సో సమ్టైమ్స్ విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ వన్, బికాస్ వాళ్ళలో ఉన్న న్యాచురల్ బిహేవియర్, న్యాచురల్ ఎమోషన్ అనేది మిస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. దెన్ కుజ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ. సో గుడ్ ఫర్ ఇంజనీరింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఇస్తాడు. అది ఏ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయినా అవనియండి. అండ్ అట్లానే ద పర్సన్ క్యాన్ బికమ్ అన్ ఎక్సలెంట్ సర్జన్. కట్ స్టిచ్ అనమాట ఈ రెండు. లైక్ కుజుడు వచ్చేసి బుధుడు నక్షత్రం మీద, అఫ్కోర్స్ దే ఆర్ ఎనిమీస్, కానీ ఇప్పుడున్న చాలా ప్రొఫెషన్స్కి ఒక సర్జన్ అవ్వాలన్నా, లేకపోతే ఒక ఎక్సలెంట్ ఇంజనీర్ అవ్వాలన్నా, ఏ ఇంజనీరింగ్ ఫీల్డ్ అయినా అవ్వనియండి, అసలు కుజుడు వచ్చి బుధుడు నక్షత్రం మీద ఉంటేనే ద పర్సన్ విల్ హ్యావ్ న్యాచురల్ ఇంజనీరింగ్ స్కిల్స్ అనమాట. సో ఎందుకంటే ఇంటెలిజెన్స్ ప్లస్ కుజ ఎనర్జీ, సో ఎనర్జెటిక్ స్పీకర్స్ అవుతారు. అండ్ అట్లానే అగ్రెసివ్ స్పీకర్స్ అవుతారు. సమ్టైమ్స్ దే ఆర్ మోర్ ఆర్గ్యుమెంటల్ అండ్ సమ్టైమ్స్ వెరీ క్యాలిక్యులేటివ్. నేను ఇప్పుడు ఈ ఎనర్జీని ఇంత లాస్ చేసుకోక్కర్లేదు, లెట్ మీ ఇంకొంచెం బెటర్గా చేద్దాము. సో ఎందుకంటే ఆ రెండు గ్రహాలలో ఎవరికి బలం ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి ఈ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారా ఎనర్జీని, అగ్రెసివ్గా మారుతుందా వాళ్ళ టాలెంట్. సో ఇవి బ్యాలెన్సింగ్ అనేది డిపెండింగ్ ఆన్ ఆ రెండు గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ అగైన్ నాట్ గుడ్ ఫర్ లైక్ ఆ పర్టికులర్ టైంలో. అండ్ కుజ అంద నక్షత్ర ఆఫ్ బుధ విల్ గివ్ సర్జరీస్, కట్ స్టిచ్ లాంటివి ఇవ్వడానికి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అట్లానే నెక్స్ట్ మనకి రాహు కనుక బుధుడు నక్షత్రం మీద ఉంటే అగైన్ దిస్ ఇస్ అ వెరీ గుడ్. ఎందుకంటే అసలు మనం చూడండి మామూలుగానే రాహుకి మిథునంలోను కన్యలోను చాలా బలంగా ఉంటాడని చెప్తాం. అలాంటిది ఇటువంటి ఎందుకు, బికాజ్ ఆఫ్ మెర్క్యూరియన్ ఎనర్జీ. అలాంటి రాహు వచ్చి బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ ఐటీ ప్రొఫెషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ అట్లానే మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఎటువంటి నాలెడ్జ్ నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ ఆలోచనలు అంటే దే ఆర్ ఇన్నోవేటివ్, ఎట్ ద సేమ్ టైము కొత్త వాటిని క్రియేట్ చేయడానికి, టెక్నాలజీ పరంగా కొత్త వాటిని క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయని చెప్పచ్చు. సో ఇక్కడ బుధుడికి బలం తక్కువనా ఎక్కువనా కూడా, బట్ రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ అంటే రాహు అంటేనే మల్టిప్లయింగ్ అని అర్థం. సో బుధుడి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ మల్టిప్లైడ్. కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ వీళ్ళకి ఏమవుతుందంటే వెన్ బుధ ఈజ్ స్ట్రాంగ్ దెన్ ఇంటెలిజెన్స్ కరెక్ట్ వేలో వెళ్తుంది. వెన్ బుధ ఈజ్ నాట్ స్ట్రాంగ్ వాళ్ళకి తెలిసిందే గొప్ప విషయము, వాళ్ళు అనుకున్నదే చాలా గ్రేట్. అటువంటి వే ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళి తప్పులు మోసపోవడము జరిగే అవకాశం కూడా ఉంటుంది. అగైన్ జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ.
సో గురువు బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు గురువు గారు చాలా బాగుంటారు. ఎందుకంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్లానెట్. సో జూపిటర్ గురువు కనుక బుధుడి మీద ఉంటే చదువు బాగా వస్తుంది, తెలివితేటలు బాగుంటాయి, డెసిషన్ మేకింగ్ బాగుంటుంది, అండ్ అన్ని విషయాలలోనూ వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారు. సో కాబట్టి గురువు బుధ అనేది బుధుడు నక్షత్రం మీద అనేది ఆల్మోస్ట్ అన్ని రకాలుగాను పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ లాయర్స్, జడ్జెస్. సో ఇటువంటి ప్రొఫెషన్స్లో న్యాయశాస్త్రము, అట్లానే ఆస్ట్రాలజీ, అలానే మనకి అకౌంట్స్, ఫైనాన్స్, ఇటువంటి విషయాల్లో అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. దెన్ సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ, స్లో థింకింగ్ బట్ ఓకే. అండ్ సాటర్న్ బుధుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గా సాటర్న్ తీసుకుని అంటే డెసిషన్ మేకింగ్ స్లోగా ఉంటుంది, చేయాలనుకున్న పనులు స్లోగా చేస్తారు, ఎక్సలెంట్ రైటర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, నావెల్స్ లాంటివి రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బిజినెస్, ఎందుకంటే చాలా ఆలోచించి శ్రద్ధగా జాగ్రత్తగా చేయడానికి ట్రై చేస్తారు ఏ పనినైనా. సో ప్రోస్ అండ్ కాన్స్. సో ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఓకే లెట్ మీ టేక్ ద ప్రోస్ అండ్ కాన్స్. టైం పట్టచ్చు కానీ తప్పుగా వెళ్ళకూడదు. అంటే పనులు లేట్గా అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్గా అవుతాయి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బిజినెస్ దీనిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుండేది అనమాట. సో కాబట్టి ఈవెన్ లైక్ సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ ఆల్సో విల్ గివ్ వెరీ గుడ్ టాలెంట్. ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడానికి చాలా ఓపిక, టాలెంట్, వీటన్నిటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దెన్ సో I think I have covered all the planets, Mercury, Ketu and Shukra, so all the way to Saturn. ఓకే, ఇది ఈ నవగ్రహాలు కనుక బుధుడు నక్షత్రాలు అయినటువంటి ఆశ్లేష, జ్యేష్ఠ అండ్ రేవతి నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది. సో అయితే ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బుధుడు ఆ లగ్నానికి కనుక మంచివాడు కాకపోతే ఆ కారకత్వాలన్నీ కూడా నెగిటివ్ వేలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో రాంగ్ డెసిషన్ మేకింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఆర్ బిజినెస్, ఈ విధంగా అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.